పూల సాగులో పేరెన్నికగన్న పూబంతి బంతి. వివిధ సైజుల్లో ఆకర్షణీయమైన రంగుల్లో అందరికీ అందుబాటు ధరలో దొరకటం వల్ల నేడు ప్రతి ఇంట బంతిపూల వాడకం సర్వసాధారణమైపోయింది. ప్రధానంగా శుభకార్యాల్లోనూ అలంకరణలకు ఎక్కువగా వినియోగిస్తుండటం వల్ల పండుగల సీజన్లో మంచి డిమాండ్ ఉన్న పంట ఇది. కేవలం పూబంతిగానే కాదు, ఈ మొక్కల నుండి లభించే సహజ రంగులను వివిధ పరిశ్రమల్లో వాడుతున్నారు. సాధారణంగా పండుగల పరంపర ప్రారంభమయ్యే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల నుంచి బంతిపూలకు మంచి డిమాండ్ ఉంటుంది. సంవత్సరం పొడవునా బంతిని సాగు చేసే అవకాశం ఉన్నప్పటికీ నాణ్యమైన పూల దిగుబడి శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. బంతిపూల సాగులో యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్. సాధారణంగా ఏంటంటే బంతి మనం నాటుకునేటప్పుడు ఏంటంటే మనం జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి రావడం జరుగుతుంది. అదేవిధంగా సరైన ఫెస్టివ్ సీజన్ కనుక మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. సో అందువలన అంతేకాకుండా దాని నుంచి ఏమైనా విత్తనం తీసుకోవాలన్నా కూడా మంచి విత్తనం రావడానికి అవకాశం ఉంటుంది. కనుక రైతులు ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మనం ప్లానింగ్ చేసుకున్నట్లయితే, నాటుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. మరి సాధారణంగా ఇదేంటంటే బంతి అన్ని రకాల నెలల్లో కూడా పెరుగుతుంది. కాకపోతే విషయం ఏంటంటే మరుగునీరు అనేది నిల్వ ఉండకూడదు. ఎస్పెషల్లీ డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. కూడా 7 నుంచి 7.5 ఉదజన సూచిక ఉన్నటువంటి నేలల్లో బాగా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. బంతిలో ఆఫ్రికన్ జాతి రకాలు, ఫ్రెంచ్ జాతి రకాలు ఉంటాయి. కాకపోతే మార్కెట్లో మాత్రం ఎక్కువగా రైతులు కూడా ఆఫ్రికన్ జాతి రకాలను ఎక్కువగా పెంచుకుంటారు. పబ్లిక్ సెక్టర్ వెరైటీలో అయితే మనకి ఐఏహెచ్ఆర్ బెంగళూరు వారి నుంచి ఉండే అర్కా బాను, అర్కా అబి, అర్కా సుబా రకాలు ఉంటాయి. అదే మనకి ఐఏఆర్ఐ ఢిల్లీ వాళ్ళు అయితే పూసా నారంగ్, పూసా బాసంతి రకాలు ఉంటాయి. వీటితో పాటుగా ప్రైవే రకాలు కూడా మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. సరే, విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి సుమారుగా 600 నుంచి 800 గ్రాముల వరకు అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే రైతులు ఈ చేసుకునేటప్పుడు కంపల్సరీగా నారుమడిలో మేలైన యాజమాన్య పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి మొక్కలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇది నాటేటప్పుడు కంపల్సరీగా 25 రోజులు వయసు ఉండి 3 నుంచి 4 ఆకులు వచ్చినటువంటి మొక్కలను తీసేసుకోవాలి. ఈ మొక్కలు నాటుకునేటప్పుడు రైతులు ముందుగా నేలని బాగా కలిగి దున్నుకోవాలి. దున్నిన తర్వాత చివరి దుక్కులో 20 టన్నుల పశువుల ఎరువును, దాంతోపాటుగా 40 నుంచి 80 కేజీల యూరియాను, 500 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, 130 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకొని బాగా కలిగి దున్నాలి. ఈ కలిగి దున్నిన తర్వాత ఆఫ్రికన్ జాతి రకాలకైతే సుమారుగా మొక్కకి 30 సెంటీమీటర్లు ఎడము, అదే వరుసకి 40 సెంటీమీటర్ల ఎడంలో మొక్కలు అనేది నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలు నాటుకునేటప్పుడు సాయంత్రం వేళల్లో కానీ నీడగా ఉండే టైంలో మాత్రం నాటుకున్నట్లయితే మొక్కలు బాగా మనకి సస్టైన్ అవుతాయి. సో అందువలన రైతులు ఈ విషయం గమనించాలి. మొక్కలు నాటిన తర్వాత చిన్న తడి అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అదే మొక్కలు నాటిన తర్వాత 35 రోజుల తర్వాత ఒకసారి 40 నుంచి 80 కేజీల యూరియాను పైపాటుగా వేసుకొని వాటర్ ఇవ్వాల్సి అవసరం ఉంటుంది. ఈ ఆఫ్రికన్ జాతి రకాలని పొడవుగా పెరుగుతూ ఉంటాయి కనుక కంపల్సరీగా రైతులు నాటిన 40 రోజులకి కంపల్సరీగా పించింగ్ అంటే చివరలో ఏంటంటే తుంచి వేయాలి. ఈ విధంగా తుంచి వేయడం వల్ల ఏం జరుగుతుందంటే సైడ్గా వచ్చే కొమ్మలు ఎక్కువగా పెరిగి ఎక్కువగా పూ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే కంపల్సరీగా బంతి సాకియా స్టేజ్లో కానీ, అంటే వెజిటేటివ్ గ్రోత్ టైంలో కానీ, లేకపోతే ఫ్లవరింగ్ వచ్చే టైంలో కానీ కంపల్సరీగా నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇందులో రైతులు ముఖ్యంగా ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి తామర పురుగులు, అంతేకాకుండా పిండి నల్లి సాధారణంగా ఆశిస్తూ ఉంటాయి. అది పిండి నల్లి ఆశించిన దానికి ఏం చేసుకోవాలంటే 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు తామర పురుగులు ఇవేం చేస్తాయంటే రసాన్ని పీల్చివేస్తాయి. లేత ఆకుల్ని కానీ రసం పీల్చివేయడం వల్ల తెల్లగా ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ మొగ్గల్ని కూడా ఈ రసం పీల్చివేయడం వల్ల బాగా ఎండిపోయి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి 3 ml ఇమిడాక్లోప్రిడ్ను 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సుమారుగా 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.